నమస్కారం అండి. మీ పేరు? మా అబ్బాయి పేరు మురళీకృష్ణ. మురళీకృష్ణ. ఎక్కడ నుండి మాట్లాడుతున్నారండి మీరు? మహబూబాబాద్. మహబూబాబాద్ నుండి మాట్లాడుతున్నారు. ఓకే అండి, మురళీకృష్ణ గారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. పుట్టినరోజు అంటే పుట్టినరోజు ఆగస్టు 9, ఆగస్టు 9, 1992, 1992 సాయంత్రం 7 గంటలకు. సాయంత్రం 7 గంటలకు జన్మించారు. ఓకే అండి. నర్సంపేటలో జన్మించారు. నర్సంపేటలో. ఓకే అండి, మీ సమస్య ఏంటో గురుగారికి తెలియజేయండి, చక్కని వివరణ తెలుసుకోండి. మాట్లాడండి గురుగారితో. మీ అబ్బాయి ఆగస్టు 9, 1992లో కదా పుట్టింది? ఆగస్టు 9, 1992 సాయంత్రం 7 గంటలకు. ఓకే ఓకే ఓకే. మీ అబ్బాయి నక్షత్రం మూల 4వ పాదం, ధనస్సు రాశి, మకర లగ్నము. నక్షత్రం తెలుసా మీకు? తెలుసు. ఓకే. తర్వాత సమస్య ఏంటన్నారు మీరు? సమస్య అంటే ఇప్పుడు మ్యారేజ్ కావటం లేదు, తర్వాత ఎడ్యుకేషన్ సరిగ్గా లేదు. ఎడ్యుకేషన్ సరిగ్గా లేదా? ఓకే. ఎడ్యుకేషన్ సరిగా లేదు, మ్యారేజ్ కూడా కావటం లేదు. ఏం చదివాడు, ఏం చేస్తున్నాడు? ఖాళీగానే ఉన్నాడు, ఇంటర్ చదివాడు. ఓకే. ఫస్ట్ సంపాదన ఇంపార్టెంట్. ఎవరైనా చూసేది పెళ్లి సంబంధం ఇవ్వాలంటే ఇతను ఏం సంపాదిస్తున్నాడు, భార్య పిల్లల్ని ఎలాగ పోషిస్తాడు అనేది చూస్తారు. ఆ తర్వాత అది వృత్తి విషయానికి వచ్చేసేటప్పుడు సంపాదన చాలా ఇంపార్టెంట్. మీరైనా మీ అమ్మాయిని ఇవ్వాలనుకుంటే మీరు అలాంటివి చూస్తారు ఒక పెళ్లి కొడుకుని వెతికేటప్పుడు. అది గ్రహించుకోవాలి. ఫస్ట్ పాయింట్, అతను సంపాదన పరుడు కావాలి. రెండవది, జాతక పరంగా చూసేటట్లయితే ఇతని జాతకంలో కుజుడిని శని, కేతువు అలాగే రాహు దెబ్బతీస్తున్నారు. అందుకోసమని ఇతను పెళ్లికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కానీ అతనికి సంపాదన దొరికి వినాయకుడిని, సుబ్రహ్మణ్య స్వామిని, శివుడిని, పార్వతీదేవిని, తర్వాత శనిదేవుడిని, రాహుగ్రహాన్ని, కేతుగ్రహాన్ని ప్రార్థించి ఆ తర్వాత మళ్ళీ గ్రహాలన్నిటికీ అధిదేవుడైనటువంటి శివుడిని, దుర్గాదేవిని, వినాయకుడిని ప్రార్థిస్తే ఇతనికి ఈ సంవత్సరం వివాహం అయ్యే అవకాశం ఉన్నది. కానీ ఎందుకంటే గోచార గురువు కుజుడి మీద ఉన్నాడు ఇప్పుడు, అందుకోసమే ఇతనికి వివాహం కావడానికి అవకాశం ఉన్నది. కానీ నేను చెప్పానే, సమర్థత, అవతల వాళ్ళు అట్రాక్ట్ కావాలనంటే, ఇతని పట్ల ఇష్టాన్ని చూపెట్టాలంటే కావలసిన ఆ గుణాలు కూడా ఉండాలి. అది సరేనా?